మీరు బాగా బూతుల గురించి మీ అభిప్రాయం? బూతులా నీ నుంచి ఇలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే యాక్చువల్లీ బాగుంది. చెప్పబాయ్. పాట గురించి అండి. అదా అది నాకు అర్థం. ఫస్ట్ ఏంటంటే ఆ సాంగ్ విషయం ఏం జరిగిందంటే అందరూ ఫస్ట్ ఇది తీసుకుంటున్నారు, తర్వాత ఫన్ వాళ్ళు మిస్ అవుతున్నారు తెలియదు. ఎందుకంటే అది ఇంకోటి చెప్పిన సుమా, సినిమా చూసినంత అర్థం అవుతుంది ఆ సాంగ్. కానీ ఇట్ ఈస్ ద మోస్ట్ కరెక్ట్ యాప్ ఫర్ ద సాంగ్ అండ్ సిచ్యువేషన్. ఫర్ ద సిచ్యువేషన్. ఓకే ఫర్ ద సిచ్యువేషన్ ఇస్ రైట్. ఇప్పుడు నువ్వు ఆయన అడిగావు, ఆయన చెప్పని. అదే పాపం ఆయన ఆ బాను ఇంకోటి ఈ భలే భలే అసలు అడిగేసరికి నువ్వు టప్పున క్వశ్చన్ వేసి అనుకో ఇలా గాలే చూస్తాడు కాసేపు అలా ఉంటాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ గాల్లో. మరి ఆ గాల్లో చూస్తాం కొంతమంది అసలు క్వశ్చన్ వేసిన వెంటనే వెళ్తుంది పైకి. ఇప్పుడు కూడా చూసావు లేదు నువ్వు, అలా అవుతాడు కొంచెంసేపు, దాని ప్రాసెస్ తీసుకుని ఆ సాంగ్ లో సిచ్యువేషన్ కాలు మొక్కిపోతా అన్నాడు అండి లాస్ట్ లో వచ్చేసరికి. బూత్ లాగా కాళ్ళు మొక్కిపోతాను అంటున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన ఊర్లో ఇప్పుడు జాతరలో అక్కడ ఏంటంటే బుర్ర కథలు అవి ఉంటాయి. సో బుర్ర కథలో మొత్తం ఫ్యామిలీస్ అంతా విలేజ్ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అండ్ అక్కడ కూడా బుర్ర కథలు కూడా సౌండింగ్ చాలా బూతులు సౌండింగ్ లా ఉంటుంది, బట్ బూతులు కాదు. సో కొన్ని దాన్ని ఏమంటారు కొంతమంది అన్నారా ఏమిటోనండి దాంట్లో ఆ బూతులు ఏంటండి ఆ సాహిత్యం అబ్బా అంటే నాకు అర్థం కావట్లేదు. అంటే నా వరకు వచ్చారు బూతులు అంటున్నారు, మిగతా సినిమాలో బోల్డ్ అంటున్నారు. బోల్డ్ కి బూతుకి చాలా అర్థం కాదు. బోల్డ్ గా ఉన్న ఇంగ్లీష్ అనగానే కొంచెం ఇప్పుడు కాదా ఇప్పుడు కొన్ని బూతులు ఉంటాయి, ఆ ఇంగ్లీష్ లో పెద్దగా మామూలుగా వాడుకు పోతాలి. మరి తెలుగు అనేసరికి ఓ మై గాడ్ అంటారు వీళ్ళు, వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అది ప్రాబ్లం. ఇప్పుడు మనకి కూడా చాలా పదాలు అంతకుముందు మనం నార్మల్ గా వాడేవి కూడా ఈ మధ్య కాలంలో వాటిని వేరే అర్థాలతో వాడి అవి బూతులుగా మారిపోయాయి. అంటే మనం అంతకుముందు చక్కగా పులిహోర అనుకునే వాళ్ళం కలుపుకోవడం అని, ఇప్పుడు పులిహోర కలపడం అనాలా అసలు? నేను ఇప్పుడు ఏమైనా అంటే దీని మీద అలా అయిపోయింది. అక్షింతలు వేయటం అనేది కూడా అక్షింతలు వేయడమే, కానీ ఇప్పుడు అక్షింతలు వేస్తున్నారు అంటే అమ్మో తిట్లు. అమ్మ అనుకోవద్దు, అమ్మో ఇప్పుడు అనుకోవద్దు, నేను అనుకోను, నేను వేస్తాను, నేను అనిపిస్తుంది చేస్తాను అంతే.